హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజూస్ తెలుగు. సో మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి. సో ఈ రోజు టాపిక్ వచ్చి మనం 'రావు బహదూర్' సినిమా చూడడం జరిగింది. నిన్న రిలీజ్ అయింది. కానీ నిన్న మనం 'నాగబంధం' సినిమాకెళ్ళడం వల్ల 'రావు బహదూర్‌కి' వెళ్ళడం అవ్వలేదు. సో ఈరోజు 'రావు బహదూర్' సినిమా చూసొచ్చాను. సో నా ఎక్స్‌పీరియన్స్ ఎలాగుంది? నా ఒపీనియన్ ఎలాగుంది? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో 'రావు బహదూర్' మూవీ యాక్టెడ్ బై సత్యదేవ్ గారు అండ్ డైరెక్టెడ్ బై వెంకటేష్ మహాన్. వెంకటేష్ మహాన్ గురించి మీకు తెలిసిందే. 'కేర్ ఆఫ్ కంచరపాలెం'. ఇంకా నాకు మూవీస్ తెలీదు. మీరు కామెంట్ చేయండి అతని మూవీస్ ఏవైతే మీకు నచ్చాయో. సో వెంకటేష్ మహాన్ అనగానే 'కేర్ ఆఫ్ కంచరపాలెం' అంటారు. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' మూవీ గురించి మీకు అందరికి తెలిసిందే. బ్రిలియంట్ రైటింగ్. ఎందుకంటే అది నెవర్ ఎక్స్‌పెక్టెడ్. 2018లో రిలీజ్ అయిన 'కేర్ ఆఫ్ కంచరపాలెం' బాగా తీశారు. ప్లస్ ఏంటంటే ఆ ట్విస్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చెయ్యం. అలాంటి ట్విస్ట్‌తోని వచ్చిన డైరెక్టర్ నుంచి వస్తున్న మూవీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలాగుంటాయి? చాలా బావుంటాయి. అసలు మూవీ ప్రమోషన్స్ కూడా అలాగే ఉన్నాయి. ప్లస్ మెయిన్ మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ జీఎంబీ. అండ్ ఆల్సో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పిందేంటంటే, మహేష్ బాబు ట్వీట్ గాని, లేదా సుకుమార్ యొక్క అతను సినిమా చూసి వాళ్ళ టీమ్‌ని ప్రైజ్ చేయడం గాని, క్యూ&ఏలో కూడా నేను విన్నదేంటంటే, ఈ మూవీ చాలా బాగుండబోతుంది. ఇదివరకు తెలుగు సినీ చరిత్ర ఇలాంటివి చూడలేదు అనుకుని పెద్ద పెద్ద స్టేట్మెంట్‌లు చేశారు. సో ఇవన్నీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తే మూవీకి మేబీ మీరు అంటే కొంచెం నిరాశపడొచ్చు. ఎందుకంటే ఎక్స్‌పెక్టేషన్స్ పీక్ లెవెల్‌లో ఉన్నాయి. మీరు కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి మేబీ కొంచెం డిప్రెస్ అవ్వచ్చు. ఎందుకంటే మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఎళ్తుంది స్టోరీలోకి. ముందు స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్‌లో చెప్పినట్టు ఒక పర్సన్‌కి ఒక లివర్ క్యాన్సర్ అలాంటి డిసీజ్ వస్తే ఆ పర్సన్ చనిపోకుండా అతని మైండ్‌లో దూరిన ఒక అనుమానం ఎలాగైతే అతన్ని ఇంకా సర్వైవ్ చేసిందో, ఆ కథ ఎలా చూపించారు? ఉన్న ప్లాట్లు, ట్విస్ట్‌లు ఏంటి? ఇది కథ. ఇది బేస్ పాయింట్. సో, దాన్ని ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశారనే దాని గురించే మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ హాఫ్ స్టోరీలోకెళ్ళడానికైతే మాత్రం చాలా టైం తీసుకున్నారు. నాకు లిటరల్లీ ఇలాంటి సినిమాలు నాకు కొంతవరకు ఓకే. నచ్చుతాయి. నాకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. యాక్షన్ మూవీస్ నచ్చుతాయి. కానీ ఇలాంటి మూవీస్ ఏదో మైండ్ బెండింగ్ ట్విస్ట్ ఉంటే నచ్చుతాయి. ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా ఎళ్తుంది. ఈవెన్ ఇంటర్వెల్ వరకు ప్రీ ఇంటర్వెల్ కూడా చాలా చిన్న ఒక చిన్న ట్విస్ట్, చాలా చిన్న ట్విస్ట్ మైన్యూట్ డీటెయిల్‌తో ఉంటది. సో, ఇలా ఉండబోతుంది అనుకునే ఒక ప్లాట్ ఓపెన్ అయింది. అయితే నాకు నచ్చలేదు అప్పటి వరకు. నచ్చలేదంటే ఐ మీన్ ఏదో అలా ఎళ్తుంది. రాండమ్‌గా ఎళ్తుంది అనిపిచ్చింది. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో, ఒక 10 మినిట్స్ తర్వాత హుకప్ స్టోరీ లాగుంది. సో, ఒక ప్లాట్ ఓపెన్ అవుతుంది. దానికి పే ఆఫ్ కరెక్ట్‌గా ఇస్తున్నారు. సెటప్ ఓపెన్ చేస్తున్నారు. పే ఆఫ్ ఉంటుంది. డీటెయిలింగ్ బావుంది. మ్యూజిక్ బావుంది. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా కొంచెం కొంచెం జోక్స్ వేయడం, అక్కడక్కడ కొంచెం కొంచెం కామెడీ పండించడం అంతా బావుంది. కొన్ని కొన్ని ట్విస్ట్‌లయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేం. కానీ కొన్ని కొన్ని సీన్‌లయితే ప్రిడిక్ట్ చేయగలం. కొంతమంది ఏంటంటే ఇప్పుడు 'వెంకటేష్ మహాన్' డైరెక్టర్ కాబట్టి సో, ప్రీవియస్ మూవీ‌తో కంపేర్ చేస్తారు. 'కేర్ ఆఫ్ కాంచరపాలెం'తో గాని, ఇంకేవైనా మూవీస్‌తో కంపేర్ చేస్తారు. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. సో, కొంతవరకు ప్రిడిక్ట్ చేయొచ్చు మనం మూవీని. కానీ లాస్ట్‌లో క్లైమాక్స్‌లో ఏదైతే వస్తుందో ట్విస్ట్‌లు అవైతే మాత్రం మనం చెప్పలేము. మరీ సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉన్నోళ్ళైతే మేబీ గెస్ చేయొచ్చేమో తప్ప, ఆ ట్విస్ట్ అయితే మాత్రం చాలా బావుంటుంది. చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంది. నాకైతే మాత్రం కొత్త కొత్త సబ్జెక్ట్ తీసుకున్నారు. అంటే ఇది మేబీ నేను విన్నదేంటంటే కొన్ని కొన్ని ఇంగ్లీష్ మూవీస్ నుంచి రిఫరెన్స్ తీసుకున్నారన్నారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. సో, మూవీ అయితే నాకు డీసెంట్‌గా అనిపించింది. మరీ బ్లాక్ బస్టర్ ఆళ్ళు చెప్పినట్టు చాలా సూపర్ డూపర్ హిట్ అని అనను. డీసెంట్ మూవీ. నేనైతే సజెస్ట్ చేస్తాను. రికమెండ్ కూడా చేస్తాను. ఎళ్లి ఒకసారి చూడండి. వన్ టైమ్ వాచ్ అన్నా గాని ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది. అక్కడ కొంచెం ఓపిక తెచ్చుకొని సెకండ్ హాఫ్‌కెళ్తే సెకండ్ హాఫ్‌లో కొంచెం మీరు ఎంజాయ్ చేస్తారు మూవీని. సో, ఇది నా ఒపీనియన్. కొంతమంది ఏమో చెప్తారంటే ఇది కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదేమో. నేను ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను. కానీ నాకు కొంతవరకు రీచ్ అయింది. 100%కి నాకొక 80% రీచ్ అయింది ఎక్స్‌పెక్టేషన్స్. మూవీ అయితే ఇట్స్ ఎ డీసెంట్ వన్ నా ఉద్దేశంలో. సో, ఐ రికమెండ్ యూ టు వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. కొంచెం బావుంది. ఆ 70 ఎంఎంలో చూస్తే ఆ మ్యూజిక్ కూడా బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. సత్యదేవ్ గారి యాక్టింగ్. యాక్టింగ్ గురించి మాట్లాడాలి. ఇక్కడ మనకి మేజర్‌గా క్యారెక్టర్స్ ఒక 4 క్యారెక్టర్సే ఉంటాయి. సత్యదేవ్ గారు, వాళ్ళ వైఫ్, సత్యదేవ్ గారి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే డాక్టర్ క్యారెక్టర్ చేసారో అతను, ఇంకా ఎవరైతే వాళ్ళ మెయిడ్ ఇంట్లో పని మనిషి వీళ్ళు. వీళ్ళు నలుగురు చుట్టే తిరుగుతది. అప్పుడప్పుడు ఆళ్ళ కొడుకు వస్తూ ఉంటాడు. మెయిన్ వీళ్ళ చుట్టూ తిరుగుతది. ఆ చిన్న అబ్బాయి ఉంటాడు. అక్కడైతే మాత్రం నేను ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను. అంటే స్పాయిలర్ ఇది కొంతవరకు. ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను. సో, దాని చుట్టే తిరుగుతది. మెయిన్ ప్లాటే అది.
నేనైతే మాత్రం కొంచెం ఎమోషన్ అయ్యాను. అది బాగా చూపిచ్చారు. అక్కడ బాగా ఎమోషన్ పండింది. మేబీ అందుకే నాకు సెకండ్ హాఫ్ వర్కౌట్ అయిందేమో. చిన్నపాటి కన్నీళ్ళు కూడా వచ్చింది. సో, మూవీ అయితే మాత్రం నాకైతే బాగా నచ్చింది. బాగా అంటే బాగా కాదు. ఓకే నచ్చింది. సో, నేను రికమెండ్ చేస్తాను. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. సో, దిస్ ఈస్ ద రివ్యూ అబౌట్ 'రావ్ బహదూర్'. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్‌ని ఫాలో చేస్తూ ఉండండి. సో, ఎప్పటికప్పుడు మూవీ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. అలాగే రాబోతున్న మూవీస్ కూడా ఉన్నాయి కదా! మనం రీ రిలీజ్‌లు కూడా వెళ్తూ ఉంటాము. సో, 7థ్ 'ఎంఎస్ ధోని' ఉంది. నెక్స్ట్ 10థ్ 'లెనిన్' ఇంకా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఉండబోతున్నాయి. అలాగే మనం హాలీవుడ్ మూవీస్ కూడా చూస్తాం. 'ఒడిస్సీ' గాని, 'స్పైడర్ మ్యాన్' వస్తాయి. ఇవన్నీ చూసి మా ఎక్స్‌పీరియన్స్ ఏదో మన వీడియోలో దానికి మీరేం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. బాయ్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.